కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాలు అమలుతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. మంత్రినైనా తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు. ఎన్ని 10 సంవత్సరాలుగా రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందుల పాలైలో, ఎవరైతే జెండా నమ్ముకున్న కష్టపడ్డ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మంత్రి గారిని మాటిస్తున్నా ఇక్కడ వేదికపై కానీ వేదిక కిందపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీరు ఎప్పుడు ఏ చిన్న విషయానికి మా లక్ష్మణ్ కుమార్ మంత్రి అని చెప్పి మా రాజు గారి ద్వారా ఏ చిన్న విషయాన్ని నాకు చెప్పినా కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మేలు చేసే విషయంలో కూడా మేము ముందు వరుసలో ఉంటాం. ఎందుకంటే మన రామగుండం, మన గోదావరి కానీ, మన బొగ్గుపల్లి కార్మికుల విషయంలో కూడా కార్మికుల బిడ్డగా నాకు ఇక్కడ కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా 100% అన్ని విధాలా మీకు అండగా ఉండే బాధ్యత నాదే విషయాన్ని సవినీయంగా మనం చేసుకుంటూ